ప్రపంచం మరొకసారి రెండవ ప్రపంచ యుద్ధ నాటి పరిస్థితుల వైపుకి వెళ్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరోక్ష యుద్ధం లేకపోతే కనుక పరోక్ష కూటములు ఉండే. అది రష్యా కూటమి, అమెరికా కూటమి, యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ. అప్పుడు అలీన విదేశాంగ విధానం పేరుతో మనం సపరేట్, ఇద్దరికి దూరం లేదా ఇద్దరికి దగ్గర అని చెప్పుకున్న మనం రష్యా గూట్లో ఉన్నాం, పాకిస్తాన్ అమెరికా గూట్లో ఉండే. ఇప్పుడు అలా కాకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలో అలా ఉంటున్నాం. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు, యుఎస్ఎస్ఆర్ పోయి రష్యాగా మిగిలిపోయాక అమెరికా ఏకఛత్రాధిపత్యం సాగుతున్నటువంటి వేళ పుతిన్ రష్యా అధ్యక్షుడు అయిన తర్వాత క్రమంగా మార్చుకుంటూ వచ్చి శక్తివంతంగా చేసి ఇప్పుడు ప్రపంచంలో తనదైన ఒక జట్టు తయారు చేసుకున్నాడు. చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా వెంటనే ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా కొన్ని రష్యా వెంటే ఉంటున్నాయి. అయితే అమెరికా జట్టుతో పోల్చుకుంటే రష్యా జట్టు చిన్నదే, ఇంకా బలపడలేదు. అమెరికా జట్టు అయితే చాలా బలపడి ఉంది. కానీ ఇప్పుడు రష్యా, చైనా కలిసి ఉమ్మడి శాటిలైట్స్ని ప్రిపేర్ చేసి రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి మూడవ ప్రపంచ యుద్ధపు వాతావరణానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకోవడం అన్నది పరిణామాలు తీవ్రతకు అద్దం పడుతోంది.